అదేవిధంగా ఇది మొన్న ఏదో సినిమా ఆడియో ఫంక్షన్ ప్రభాకర్ గారి కొడుకు అదే బరాబర్ ప్రేమిస్తా అదే దాంట్లో కూడా ఏదో కాంట్రవర్షియల్ అయింది. మా ఫ్రెండ్స్ ఎవరో అనేవాళ్ళు అసలు ఏం జరిగింది అక్కడ, ఏం అనరాని మాటలు ఏమైనాయి, మరి అంత పాపులర్ అంత ఎందుకు వ్యతిరేకించారు, అది ఏంటి మీకేమైనా తెలుసుంటే చెప్పండి. తప్పకుండా అండి. ఎందుకంటే నేను వీళ్ళు అంటున్నారు అని చెప్పి చూసాను. నేను అన్నీ వెళ్తుంటాయి కదా, దాని నాకు ఏదో కాంట్రవర్షియల్ సినిమా వాళ్ళ మీద వస్తే చూస్తుంటాను. నాకు సినిమా అంటే అభిమానం. ఎందుకంటే గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఎంత చదివితే జ్ఞానం వచ్చిందో అంతకంటే ఎక్కువ సినిమాలు చూస్తే నేను జ్ఞానం ఎక్కువ నేర్చుకున్నాను నేను. కాబట్టి ప్రతి సినిమాలో వేదాంతం ఉంది, మంచి విషయాలునే బాగున్నాయి అని చెప్పి వాళ్ళు కాంట్రవర్సీ చేస్తారు అని చెప్పి నేను సినిమా చూడకుండా మాట్లాడొద్దని ఫుల్ ఆడియో మొత్తం విన్నాను. ఆడియో ఏమంటారు అది ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ మొత్తం విన్నా. తర్వాత సినిమా ట్రై చేస్తే 3 రోజులు నాకు ఏదో పని ఉండే ఆ టైం దొరకకపోతే లాస్ట్కు మన ఓడియన్ థియేటర్ నేను చూసా. అయితే విషయం ఏంటంటే ఇటు మొత్తం కట్ చేసేస్తారండి. మధ్యలో ఒక ముక్క పట్టుకొని మాట్లాడతారు. మరి అది మీ విజ్ఞతకు వదిలేసేస్తున్నాం మేము. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే అతను స్టేజ్ మీద పాడిన పాటను నేను ఖండిస్తున్నా. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. స్టేజ్ మీద అలా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు పాడకూడదు. ఇది నేను ఖండిస్తున్నా. ఇది పక్కన పెడితే కాసేపు అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అంటే సినిమా ప్రమోషన్స్ ఎంతో డబ్బులు ఖర్చు పెడితే తప్ప వీళ్ళు టెలికాస్ట్ చేయరు. 10 సెకండ్ల యాడ్కి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటారు. ఇది మీడియా వాళ్ళు ఎవరు చెప్పరు. ఇది రెండోది, ఇవాళ రేపు ఏదో ఒక మాట అంటే తప్ప వస్తలేదు. అందులో ఆ అబ్బాయి పాడింది ఏంటంటే ఆ సినిమాలో క్యారెక్టర్ అలాంటిది. మనకు సెన్సార్ బోర్డు మెంబర్ వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే సినిమా మొత్తం చూస్తారు, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ పాత్ర ఏంది, ఎటువంటి చేసిరు అనే దాని మీద సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. సో దాన్ని కూడా మనము లెక్కలోకి తీసుకోకుండా స్టేజ్ మీద అనకూడదు. దానికి కూడా కారణం ఏంటంటే ఈ కొంతమంది మీడియా వాళ్ళే అప్లోడ్ చేసేవాళ్ళు. ఎందుకంటే కాంట్రవర్సీని మీరు ప్రమోట్ చేస్తున్నారు బాగా. ఎవరైనా ఒక తప్పుడు మాట మాట్లాడితే వాళ్ళని సెలబ్రిటీలు చేసేస్తున్నారు. ఎవరైతే కొంచెము అంటే సొసైటీ ఎట్లుంటుందంటే వాళ్ళకి పాపం కనీసం మనం జాలి చూపాల్సిన వాళ్ళని పెట్టి మేధావులుగా మీరు చూపిస్తున్నారు. కాబట్టి అన్నీ అట్లే తయారవుతున్నారు. అందుకనే హీరోయిన్ కూడా కొంతమంది కావాలని ఆ డ్రెస్సులు వేసుకొని రావడం చేయడం నేనేం వేరే మాట్లాడతలేను. వాళ్ళు ఎందుకు వస్తున్నారు అట్లా అంటే మీరు అవే చూపిస్తారు కాబట్టి వాళ్ళకి కావాలి, మరి ప్రమోషన్ కావాలి, ఫ్రీ ప్రమోషన్ కావాలి. సరే వాళ్ళదంటే వదిలేండి, వాళ్ళ వృత్తి. మరి అప్లోడ్ చేసే వాళ్ళకైతే తెలియాలి కదండి, వాళ్ళ సంగతి వదిలేండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి తెలియాలి కదా. అబ్బాయి మొత్తం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో చూశాను. ఆ అబ్బాయి ఎంత సంస్కారం నేర్పలేదు అంటున్నారు. కానీ ఆ పాటను ఒకటి పక్కన పెడితే లాస్ట్ కండి ప్రతి చిన్న ఆర్టిస్టుని కూడా పేరున థ్యాంక్స్ చెప్పాడండి. ఏ హీరో ఎందుకు చెప్తాడు, అంత బల్పు ఉంటే ఎందుకు చెప్తారండి? సంస్కారం మీరు ఫస్ట్ లాస్ట్లో మొత్తం వినలేదా మీరు? ఏదైతే హీరో మధ్యలో మళ్ళీ కొద్దిమంది మర్చిపోతే కూడా చిన్న ఆర్టిస్టుల పేర్లు కూడా చెప్పిండు. వీళ్ళు అందరూ యాక్టింగ్ చేశారు, అందరూ ఎదగాలి. అలాగే ఆ హీరోయిన్ టాలెంట్ బాగున్నది, ముఖంలో కళ ఉన్నది, ఆ అమ్మాయి ఎదగాలి, పెద్దగా ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత నన్ను గుర్తుంచుకుంటావా అన్నాడు స్టేజ్ మీద. అంటే అది గొప్ప సంస్కారం కదా. అది అమ్మాయి ఎదగాలి, బాగుంది, టాలెంట్ ఉంది, ఎదగాలి, మీరు ఎదిగిన తర్వాత నన్ను గుర్తుంచుకుంటావు అన్నాడు. అది టాలెంట్ కదా, అది గొప్పతనం కదా. అది మిగతా విషయాలు పేరున అందరినీ థ్యాంక్స్ చెప్పాడు కదా, అది సంస్కారం కదా. తర్వాత ప్రభాకర్ గారు కూడా తర్వాత వీడియో రిలీజ్ చేసి ఒకటి మాట చెప్పారు. అక్కడ ఉన్నది ఒక 1000 మంది కూడా లేరండి, అది తీసుకొని వచ్చి మీరు సోషల్ మీడియాలో చెప్పి ప్రజలకందరికి చెప్తున్నారు అంటే. చిరంజీవి గారు కూడా ఇంతకుముందు ఒక పెద్ద మాట అన్నారు, మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి అని. మీరు చెడు అన్నది తీసుకొని వచ్చి మీరు ఎందుకు పెడుతున్నారు బయట? అది అందరికి వర్తిస్తుందండి, అది అందరికి వర్తిస్తుంది. మీరు చెడు అంటున్నారు కదా, చెడు అనేది మీరు ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? ఆ చెడు అనే దాన్ని బట్టి తీసుకొని వస్తే మీకు వ్యూస్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను అంటున్నాను, కింద మీకు ఎంత దమ్ము ఉందో, మీకు ఎంత ఏది ఉన్నదో నన్ను ట్రోల్ చేయండి, నేను చూస్తాను. నా మీద విమర్శలు చేయండి, డిబేట్లకు పిలవండి, నేను మాట్లాడతాను. నేను సంస్కారం అనేది ఆ మొత్తం ముక్కని తీసుకొని మాట్లాడతారు. మరి లాస్ట్లో మరి అందరికి పేరున చిన్న ఆర్టిస్టులు కూడా థ్యాంక్స్ చెప్పాడు కదా, అది సంస్కారం కదా అది. ఇకపోతే ఆ సినిమాలో క్యారెక్టర్ ఏంటంటే బయట ఎంతోమంది పరువాత్యలు అవి అన్నీ జరుగుతున్నాయి కదా. 1965లో ఉన్న స్టోరీ తీసుకొని అక్కడ ఎక్కడో పనికిరాని ఎందుకు కోపం మొదలైందో కూడా తెలియదు, ఎవడో ఇద్దరికి మొదలైంది. ఆ ఊరు మొత్తంలో 2 వర్గాలుగా చీలిపోతారు.
అక్కడ ఏంటంటే ఇవన్నీ కాకుండా ప్రేమికులుగా వీళ్ళు, నేను మొత్తం స్టోరీ చెప్పకూడదు ఇంకా థియేటర్లలో ఉంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కొంచెం మాత్రం ఇస్తాను నేను, వెళ్ళిపోతే తర్వాత వచ్చేసి రెండు కుటుంబాలు మొత్తం ఆ కొట్టుకు వస్తున్న వాళ్ళు ఇక్కడ 500 మంది ఇక్కడ 600 మంది ఉంటారు. కొట్టుకు వచ్చే వాళ్ళని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి అందరినీ కలిపి ఈ ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. అంటే బయట సొసైటీలో ఇలా కలిపి చేసి కుటుంబాలను కలుపుకొని చేసుకోవాలని చెప్పి ఆ అబ్బాయి చూపించిన ఆ సినిమా స్టోరీ, ఇది ఆదర్శం కాదా? ఇది ఎందుకు మాట్లాడరు మీరు? ఇది ఆదర్శం కాదా ఇది అంటున్నా నేను. ఇలాంటివి మస్తు చూసినామంటే మస్తుగా వస్తున్నాయి ఆడ. ఈ సినిమా పర్టికులర్గా ఈ సినిమా గురించి నేను మాట్లాడుతున్నా. ఇది ఆదర్శం కదా అండి? తల్లిదండ్రులని బాధ పెట్టకుండా చేయకుండా, మొన్న అదే ఇంకో సినిమాలో కూడా చూసిన, తల్లిదండ్రులు ప్రేమ కోసం అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఒకడు గుండెపోటు చనిపోతాడు, ఇంకొకరు భర్త లేక ఇదైపోతారు ఆ తల్లిదండ్రులు. మళ్ళీ అలాంటి వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు? అలా కాకుండా వీళ్ళు బయటికి వచ్చేసి వెనక్కి వచ్చి మళ్ళీ తల్లిదండ్రులను అందరినీ కలుపుకొని పెళ్లి చేసుకుంటారు. ఇది ఆ సిచ్యువేషన్ ఎంత బాగుంటుంది. లాస్ట్లో అతను ఏదో మాట మాట్లాడతాడు, ఏదైతే ఆ హీరోయిన్ని ఇబ్బంది కలిగించే వ్యక్తి, అంటే కొన్ని పదాలు మేము మాట్లాడొద్దు సోషల్ మీడియాలో వాళ్ళు మాకు ఇచ్చేశారు కాబట్టి ఏమంటారు అంటే, ఇబ్బంది కలిగించినా సరే మళ్ళీ అందరు కూడా ఆ అబ్బాయిని ఏమన్నారు. ఇది ఏంది అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. టోటల్ గా ఎవ్రీథింగ్. అదే కాదు, ఆ అబ్బాయి అప్పుడే క్షమించమని అడిగాడని విన్నాను. నా తప్పు దొర్లింది, నన్ను క్షమించండి, ఇంకోసారి ఇట్లా పబ్లిక్ గా ఆ మాటలు కూడా అనను అని అన్నాడని విన్నాను. అన్నప్పుడు తప్పు మానవ సహజం, అది సరిదిద్దుకునే అవకాశం అన్నప్పుడు క్షమాపణ కోరినారు. ప్రభాకర్ కోరలేదు, అప్పుడే కోరలేదు అని అంటే ఏంది అంటే, పిల్లలు ఎవరు బయట తప్పుడు చేసేలేరా? అందరు చక్కగా ఉన్నారా? మీరు ఇప్పుడు డబ్బులు లక్షలు కట్టి ఫీజులు వేస్తారు స్కూల్లో, అందరు పిల్లలంతా చక్కగా ఒకటే చదువుతున్నారా? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ సొసైటీలో చాలా ఉన్నాయి కదా. అంటే కేవలం అతను పాట పాడినందుకే వీళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారా? అతను పాట పాడినందుకే కుటుంబాలు ఇదైపోతున్నారు. అతను 2 నిమిషాలు ఆడ పాట పాడినందుకే మొత్తం సొసైటీ మొత్తం చెడిపోయిందా? ఏం మరి నాకు తెలియదు. తెలిసే కింద కామెంట్ చేయండి, తర్వాత ఇంకా నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. జై ధర్మశాస్త్ర.